గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఒక్కరోజు వ్యవధిలో 3 క్షిపణి పరీక్షలు. అన్నపూర్ణ, ఆయుష్మాన్ భవ. అమెరికా వీసా రద్దు కావచ్చు. భార్య బిడ్డలను అత్తుకొని భావోద్వేగం. హ్యూస్టన్ లో కుటుంబాన్ని కలుసుకున్న శుభాంశు శుక్లా. బనకచెర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి. బండి సంజయ్ డిమాండ్. అనువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల. డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి, లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ డిమాండ్. అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రవాహం. మురళీధర్ రావు మాయాజాలం. నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో ద్రోహం చేసింది కేసీఆరే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. చంద్రబాబు స్క్రిప్టు రేవంత్ చిలక పలుకు. తెలంగాణను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చిన సీఎం ఢిల్లీలో తెలంగాణ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. పిరికి పందలా ఢిల్లీకి వెళ్లి చిట్చాట్లతో నాపై దుష్ప్రచారం, నాపై డ్రగ్ చేస్తున్నట్లు దమ్ముంటే నిరూపించు, రేవంత్ క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు. సిరిసిల్లలో కేటీఆర్ హెచ్చరిక. ఏపీతో చర్చించొద్దా? ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నిట్ కే విద్యార్థుల టిక్. ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా 6,000 ర్యాంకు వరకే సీట్లు. నిట్లోనూ సిఎస్ఈకి భారీ డిమాండ్. నిట్లో రాకుంటే రాష్ట్ర కాలేజీలకే ప్రాధాన్యం. ఐఐటీలకు తగిన పోటీ, పెరిగిన కటాఫ్. 13,000 ర్యాంకు వరకు ఐఐటీలో సీటు. మూసిన జోసా కౌన్సిలింగ్. 3 డిఎన్ఏతో ముద్దుల పిల్లలు. ప్రపంచంలోనే తొలిసారిగా 3 డిఎన్ఏ సాయంతో శిశువుల పుట్టుకను బ్రిటన్ సైంటిస్టులు సుసాధ్యం చేసి చూపించారు. హ్యాపీ రీయూనియన్. 18 రోజుల అంతరిక్ష యాత్రను ముగించుకొని తిరిగొచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా తన భార్య, కుమారుడిని కలుసుకున్నారు. రేవంత్వి చెత్త వ్యాఖ్యలు. హరీష్. చీకటి భాగోతాన్ని కప్పుపుచ్చుకునేందుకు కేటీఆర్ పై ఆరోపణలు. మేం బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం, ఆయన డ్రగ్స్ అంటూ మోకాల్కు బోడిగుండుకు ముడి పెడుతున్నాడు. ఏఐతో ముప్పు పొంచి ఉంది, ఉద్యోగాలకు ప్రమాదం ఉందంటున్న నిపుణులు. నైపుణ్యాల పెంపునకు ఆప్ స్కిల్లింగ్ బాట. 6 నెలలలోపు కెరీర్ ప్రోగ్రామ్స్పై అత్యధికుల ఆసక్తి. ఏఐ, మిషన్ లెర్నింగ్ స్కిల్స్ పైనే ప్రధాన ఫోకస్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. బీహార్లో ఉచిత విద్యుత్ పథకం. గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచితం. సీఎం నితీష్ కుమార్ వెల్లడి. అసెంబ్లీ ఎన్నికల వేళ పోటాపోటీ హామీలు. తాము అధికారులకు వస్తే నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ. కేటీఆర్ పిరికి పంద. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. రేవంత్ ఓ పిరికి దద్దమ్మ. డ్రగ్స్ కేసు అంటూ నాపై విషం చిమ్మడం ఎందుకు? దమ్ముంటే ఆధారాలు చూపించాలి, లేదంటే పర్యవసానాలు తప్పవు. కేటీఆర్. ఎస్సీఏ కుంభకోణంలో కవిత, కేటీఆర్ పాత్ర. ఆ 12 గ్రామాలు మావే. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలపై మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రకటన. తెలంగాణలోనే కొనసాగాలని సరిహద్దు గ్రామాల ప్రజల ఆందోళన. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఎయిర్పోర్టుకు పక్షిపోటు. శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో 5 నెలల వ్యవధిలో పక్షులు ఢీకొన్న ఘటన 49. సాంకేతిక సమస్యలతో 5 సార్లు మేడే. బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ సరైనదే. అన్ని తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నిపుణులతో చర్చించాకే నేను మద్దతిచ్చా. మల్లెన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం. దీన్ని ఆ పార్టీ నేతల విజ్ఞతకే నేను వదిలివేస్తున్నా. బనకచెర్లను అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. ఇప్పుడు వెలుగు. మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్ లో చర్చిస్తామా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. వరద నీళ్లే లేనప్పుడు కమిటీ ఎందుకు? బనకచెర్లపై మీటింగ్ కు రేవంత్ వెళ్లడమేంది? కేటీఆర్. మన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించిండు. తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టిండు. బనకచెర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమిస్తాం. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా? 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. ఉద్యోగులు, పెన్షనర్లకు రీఎంబర్స్మెంట్ తిప్పలు. సర్కారు వద్ద 20,000కు పైన అప్లికేషన్లు పెండింగ్. దాదాపు 250 కోట్ల బకాయిలు. గరిష్ట పరిమితి దాటితే అప్రూవల్ కోసం ఇబ్బందులు. ఏడాదికి పైగా స్పందించని రిలాక్సేషన్ కమిటీ. ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు. మల్లల నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం. దేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం. చంద్రబాబు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్టే. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే. ఎమ్మెల్సీ కవిత. ఎస్సీ అవినీతి వెనుక కేటీఆర్, కవిత. అధ్యక్షులు జగన్మోహన్ రావుతో కలిసి అక్రమాలు. సిఐడి, ఈడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. గురుకులంలో ఫుడ్ పాయిజన్. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత. జగిత్యాల ఎంజీఏ బాలికల పాఠశాలలో ఘటన. దవాఖానకు తరలించి చికిత్స. బాబుతో మిలాఖత్. బనకచెర్లపై దస్కత్. నమ్మించి నయవంచన. న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకు 1 రోజుల డ్రామా. కేంద్ర సంస్థల నివేదికల ప్రాతిపదికనే అపెక్స్ కౌన్సిల్ భేటీ. అందుకే రూట్ మార్చి అనధికారిక ఢిల్లీ భేటీకి రూపకల్పన. పక్కా ప్లాన్తో తెలంగాణకు ఉరేస్తున్న బాబు, రేవంత్ ద్వయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లకు రూట్ క్లియర్. చెత్తవాగుడుపై కోర్టుకీడుస్తా.
క్షమాపణ చెప్పు లేదా పరిణామాలు సిద్ధంగా ఉండు. బురద జల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలి. ముఖాముఖి చర్చించాకే దమ్ము లేకనే చిట్ చాట్ డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్. రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా. ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చేందుకు తంటాలు. చిట్ చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు. సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం. దీని నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్. బనకజర్ల నుంచి దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడ. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి. వేల్పూర్ తీవ్ర ఉద్రిక్త వాతావరణం. సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేత. ఫర్నిచర్ ధ్వంసం. కుటుంబ సభ్యులపై దాడికి యత్నం అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు అరెస్ట్. వరి సాగు అరిష్టం. ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు. గుట్టలు కొండలను కూడా వదులుతలేరు. తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. అద్రినీవా ప్రాజెక్టుతో రైతులందరికీ మేలు. కోహెడ మండల మంత్రి పొన్నం ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పునరుత్పాదక ఇంధనాలపై సహకారం. సౌర విద్యుత్ ఉత్పత్తి జోన్లను గుర్తించాలి. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ మద్దతు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషమే. ఉనికి చాటుకునేందుకు హరీష్ యత్నం. పసలేని వాదనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు. అసెంబ్లీలో దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్ రావాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ విమర్శ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు. గత ప్రభుత్వం డబులీలతో మోసం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్. కూటమిపై బురద జల్లడమే జగన్ పని. గతంలో చేసిన అకృత్యాల మరిచి విమర్శలు. జగన్ తీరుపై మండిపడ్డ హోంమంత్రి అనిత.